కార్యక్రమం కోలాహలంగా జరుగుతుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జనంతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ గణపతి దేవుణ్ణి ప్రత్యక్షంగా వీక్షించాలంటూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ నిమజ్జన కార్యక్రమాన్ని జరుగుతుంది. బాహుబలి క్రేన్ ద్వారా ఈ నిమజ్జన కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం విజువల్స్ రూపం కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే ఈ భారీ గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిమజ్జన కార్యక్రమం దాదాపు 2 గంటల పాటు జరగనుంది. ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా భాగ్యనగరం మహానగరం అయినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి గణపతి విగ్రహాలు మొత్తం కూడా నిమజ్జన కార్యక్రమం జరగబోతున్నాయి. దాదాపు 50,000కు పైబడి విగ్రహాలను ఈరోజు హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఏదైతే ఆ ఖైరతాబాద్ గణపతిని ప్రత్యక్షంగా వీక్షించాలి అనే భావంతో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 30,000 మంది పోలీసులతో బందోబస్తుతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి గణపతి విగ్రహాలు మొత్తం కూడా ట్యాంక్ బండ్కు క్యూ కడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ఏదైతే ఖైరతాబాద్ గణపతి గణనాథుడిని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి గణపతి ఎవరైతే ఖైరతాబాద్ గణపతి విగ్రహం ఉంటుందో బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ కేకలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గణపతి విగ్రహం ఖైరతాబాద్ గణపతి విగ్రహం ఉందో ఆ విగ్రహం నిమజ్జన కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూడొచ్చు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ భక్తితో భక్తులందరూ కూడా ఎంతో ఆనందంతో ఇక్కడికి రావడం జరిగింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా గణపతి విగ్రహాలతో నిండిపోయిన పరిస్థితి ఉంది. భారీ ఎత్తున క్రెయిన్ల మీద వచ్చినటువంటి గణపతి విగ్రహాలు మొత్తం కూడా క్యూ లైన్లో ఉన్నాయి. ఆ విగ్రహాలన్నిటిని కూడా ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి భారీ క్రెయిన్ల ద్వారా నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఖైరతాబాద్కు సంబంధించినటువంటి భారీ గణపతి విగ్రహం ఉందో ఇది దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ గణపతి విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బీఆర్కే న్యూస్ సిబ్బంది ఒక ప్రత్యేక టీమును పెట్టి మరి ఈరోజు ఈ గణపతి నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్ మొత్తాన్ని కూడా ప్రజలకు అందించే ప్రయత్నం కూడా చేసింది. భాగ్యనగరంలో ఉన్నటువంటి గణపతి విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ కూడా బీఆర్కే న్యూస్ అందిస్తూ ఉంది. అయితే ఈరోజు ఏదైతే ట్యాంక్ బండ్ కావచ్చు హుస్సేన్ సాగర్ కావచ్చు ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా పోలీసులు 30,000 మంది బందోబస్తుతో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమానికి కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. ఏదైతే ఖైరతాబాద్ గణపతి విగ్రహం ఉందో ఆ విగ్రహం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని ఉద్దేశంతో భక్తులందరూ కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈ గణపతి విగ్రహం ఏదైతే ఖైరతాబాద్కు సంబంధించినటువంటి భారీ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో జరుగుతూ ఉంది. బాహుబలి క్రేన్ ద్వారా ఆ గణపతి విగ్రహాన్ని నిమజ్జన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి భారీ గణపతి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒక్కరోజు 50,000కు పైబడి గణపతి విగ్రహాల నిమజ్జనం ఉన్న నేపథ్యంలో 30,000 మంది పోలీసుల బందోబస్తు మధ్య పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.